ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో ఇశ్రాయేలీల పక్షముగా సమూయేలు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేసుకున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో సమూయేలు ప్రార్థన మనకు కనపడుతుంది. అటు తరువాత మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను అని వ్రాయబడి ఉన్నది. అయితే సమూయేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా అని మనం అక్కడ చదువుతాము. సమూయేలు చాలా గొప్ప న్యాయాధిపతి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన ప్రజల యొక్క దుష్క్రియలను బట్టి ఆయన ప్రత్యక్షతను దూరం చేశాడు. అయితే సమూయేలు ఎప్పుడైతే దేవుని సేవకు అర్పింపబడ్డాడో బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమవుతూ తన వాక్కు చేత తన ప్రజలకు సహాయం అందిస్తూ ఉన్నాడు. సమూయేలు యొక్క యథార్థ నడవడిక, అతనికి దేవునిపై ఉన్న నమ్మకము, విశ్వాసము సమూయేలుని దేవునికి మరింత దగ్గర చేసింది. సమూయేలును దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. అయితే సమూయేలు తన కొడుకులు నాయకులుగా ఉండేందుకు యోగ్యులని యథార్థంగా ఎంచాడు. అయితే వారిలో ఆ యోగ్యత లేదు. దేవుని పరిచర్యలో నిమగ్నమైపోయిన సమూయేలు తన కొడుకులను పెంచవలసిన విధముగా పెంచలేకపోయాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎవరి భక్తి వారిదే, ఎవరి నీతి వారిదే. తల్లిదండ్రుల భక్తి పిల్లలకు కాపుదలగా ఉండవచ్చు, వారి రక్షణకు ఒక అస్త్రంగా మారవచ్చు. కానీ పరిపూర్ణంగా రక్షణ పొందవలసినది వ్యక్తిగతంగా ఎవరికి వారే. తల్లిదండ్రులు రక్షణ పొందితే పిల్లలకు నిత్యరాజ్యం ప్రాప్తించదు. సమూయేలు పిల్లల అక్రమాలను బట్టి ప్రజలందరూ సమూయేలు వద్దకు వచ్చి ఇలాగు చెప్తారు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు, కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయం తీర్చునని అనిరి. అయితే సమూయేలుకి ప్రజలు అడిగిన ఈ మాట నచ్చలేదు. సమూయేలు దేవుని చిత్తము కొరకు యెహోవాను ప్రార్థన చేసును అని మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చివరిలో వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యము చదివినప్పుడు నిజానికి మనకి ఇక్కడ ఏ తప్పు కనిపించదు. సమూయేలు పిల్లల యొక్క దుర్మార్గాలను బట్టి ప్రజలకు న్యాయం తీర్చుటకు వారికి ఒక అధిపతి కావాలని వారు కోరుకున్నారు. కానీ మనం లోతుగా ధ్యానిస్తే ప్రజలు ఒక రాజుని అడుగుటకు సమూయేలు కొడుకుల దుర్మార్గాలు ఒక కారణం కావచ్చు. కానీ వారికి దేవునిపై ఉన్న విశ్వసనీయత లోపించడం కూడా ఒక కారణం. చరిత్ర నేర్పిన పాఠాలను ఇశ్రాయేలు వారు మర్చిపోయారు. దానికి కారణము వారి పాపము, దేవుని అధికారం పట్ల వారి తృణీకార భావం. సకల జనుల మర్యాద చొప్పున అని ఇశ్రాయేలు వారు దేవుని ప్రజలైన వారిని దేవుని ప్రజలు కాని వారిని ఒక్కటిగా సంబోధించుకుంటున్నారు. ఇతర దేశాల లాగానే తమకు కావాలని వారు కోరుకోవడం గొప్ప పాపం. దేవుని ప్రజలు ప్రత్యేకంగా లోకంలోని ఏ ఇతర జనంతోనూ పోలికలేని వారుగా, అతీతులుగా, పవిత్రులుగా ఉండాలి. దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానము, వారు అనుసరించవలసిన విధి ఇది. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పెను. ఆ కాలంలో ఇశ్రాయేలీలనే కాదు, ఇప్పటి కాలంలో దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఇప్పటి విశ్వాసుల విషయంలోనూ ఇదే సత్యం. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. మనకు మన ప్రభువే రాజు. మనము ఆయన ప్రజలము, ఆయన సొత్తుగా ఉన్నాము. దేవుని ఎరుగని ప్రజల్లాగా మనము ఉండాలని కోరుకునేందుకు మనకు వీలు లేదు. నిజానికి రాజరిక వ్యవస్థ దేవుడు నియమించిన ఆదర్శం కాదు. కానీ ఇశ్రాయేలు వారి కోరిక ఒక రాజ్య స్థాపనకు, రాజరిక వ్యవస్థకు ఆధారమైంది. ఈ కోరిక దేవుని పట్ల చూపిన నిరాకార భావానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేలు వారు కోరినట్టు దేవుడు జరిగించాడు. దేవుడు తన సంకల్పాన్ని, తన ప్రణాళికలను బలవంతంగా మన నెత్తి మీద ఎప్పుడూ రుద్దడు. మనకి నచ్చినట్టు, మనం కోరినట్టు మనకి జరిగించనివ్వచ్చు. కానీ మనకి ఏ ఆశీర్వాదాలు కలగాలని ఆయన కోరతాడో ఇలాంటి ప్రవర్తన మనకు వాటిని తెచ్చిపెట్టవు. 106వ కీర్తన 15వ వచనంలో వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగచేసెను అని వ్రాయబడి ఉన్నది. మన నిర్ణయాల్లో, మన కోరికల్లో మనకి ఆనందము, అభివృద్ధి ఉండవు. అది మనకి అర్థం కాదు. ఇశ్రాయేలు వారు కోరిన కోరిక ఎటు దారి తీస్తుందో దేవుడు వారిని ముందుగానే హెచ్చరించాడు. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో మనం చదువుతాము. కానీ వారు వినలేదు. వారి ఇష్టానుసారంగా చేసినందుకు వారు నష్టపోవలసి వస్తుందని దేవుడు హెచ్చరించినా వారు వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దైవ పరిపాలనని పూర్తిగా విసర్జించారు. మనం కూడా మన జీవితాల్లో చాలా విషయాల్లో దేవుణ్ణి రాజుగా అంగీకరించము. ఇది నేరుగా జరగకపోయినా అలాంటి ఉచ్చుల్లో ఇరుక్కుపోవడానికి కారణము మన తప్పుడు నిర్ణయాలు, దేవుని నడిపింపు లేకుండా మన ఆలోచన ప్రకారము మనం ముందుకు వెళ్ళిపోవడమే. కానీ మనం కష్టపడితే చూసి సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. చేసిన తప్పులకు తగిన ప్రతిఫలం అనుభవించమని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. కర్మఫలం అనుభవించాలి అని మనల్ని వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీలు రాజు కావాలని అడిగిన కోరిక దేవునికి ఇష్టం కాకపోయినప్పటికీ వారు తప్పు చేసిన దేవుడు తన కృపను వారి యొద్ద నుండి తొలగించలేదు. దేవుని ప్రజలు తప్పుదారి పట్టిన సమయంలో కూడా తన కృప కొద్దీ ఆయన వారిని రక్షించే దేవుడు. దేవుని దీవెనలకు మూలాధారము మనలో ఉన్న యోగ్యతో, మన గొప్పతనమో కాదు, కేవలము ఆయన కృప. ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖంగా వారి దారి వారు చూసుకున్నప్పటికీ ఆయన వారిని విడిచిపెట్టలేదు. నిజానికి దేవుని ప్రజలకు రాజుని నియమించడం దేవునికి ఇష్టం కాకపోయినా తర్వాతి కాలంలో దావీదు, హిజ్కియా, యోషియా మొదలైన రాజుల ద్వారా తన కృప ద్వారా తన కార్యాలు జరిగించాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు వారికి రాజు దేవుడే, సర్వశ్రేష్టమైన ప్రభుత్వ వ్యవస్థ వారిది. కానీ ప్రజలు అస్తమాను దేవుని ఆజ్ఞలను మీరుతూ, ఆయన శాసనాలను ధిక్కరిస్తూ ఆయన అధికారాన్ని తిరస్కరించారు. మన జీవితాల్లో కూడా మన ప్రభువే మనకు రాజు. ఆయన పాలనలో మనకి సమాధానము, నెమ్మది ఉంటాయి. మనం తప్పుడు దారి పడుతుంటే మనల్ని హెచ్చరించకుండా వదిలివేయడు మన దేవుడు. అయినా సరే మనం వినకుండా మన ఆలోచనలు, మన నిర్ణయాలతో ముందుకు వెళితే ఫలితం అనుభవించాల్సిందే. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉన్నది. మనకి నచ్చినట్లు మనం చేస్తామని మనం పట్టుబట్టి అందువల్ల కలిగే దుఃఖకరమైన ఫలితాల నుంచి దేవుడే మనల్ని కాపాడాలని చూడడం మన అవివేకం. కానీ దేవుడు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన మన పాపస్థితిని బట్టి ఎవ్వరూ కాపాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనకు ఒక గొప్ప విడుదల దయచేశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వ్రాయబడి ఉన్నది. ఈ కృపాకాలంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిగా మనకు రాజయ్యాడు. ఆయన మనల్ని శాసించే రాజు కాదు, మనల్ని స్వీకరించే రాజు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోయినా ఆయన పరిపాలన కిందకి రాగలిగితే, ఆయనను రాజుగా విశ్వసించగలిగితే ఆయన భుజం మీద
మన భారాలను మోసే దేవుడు మన యేసయ్య. మనకి సమాధానమును అనుగ్రహించే దేవుడు మన యేసయ్య. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అందరికీ దేవుని మాటలను షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపు కొరకు మనం అందరము ప్రార్థిద్దాం. ఆమెన్.